బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, ఇల్లంతకుంట దగ్గర ప్యాకేజ్ నెంబర్ 9 అనుకుంటా, అందులో సొరంగం తవ్వకాల్లో బాంబ్ బ్లాస్టింగ్ చేస్తే 12 మంది తునాతునకలు అయిపోయారు బీహార్ వాళ్ళు. కనీసం బయటకు చెప్పలే విషయాలు. ఆడ సిరిసిల్ల ఎస్పీని కూర్చోబెట్టి మీడియాను దగ్గరికి రాకుండా ముద్దలు కట్టి, ఏది శరీరాలను ముద్దలు కట్టి 50,000 వేలు ఇచ్చి వాళ్ళ దగ్గర పంపింది నిజం కాదా? దీని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం లేదా? మీరు ప్రపంచానికే తెలియనియకుండా అది ఎవరిది, హిందూస్థానో ఏదో కంపెనీకి కాంట్రాక్ట్ ఉంటే దాన్ని సబ్ కాంట్రాక్ట్ కింద ప్రతిమా కంపెనీ తీసుకొని, ప్రతిమకి ఎలాంటి అర్హత లేకున్నా ప్రతిమ తీసుకొని బ్లాస్టింగ్ చేస్తే 12 మంది చనిపోయారు. 12 మంది తునాతునకలు అయితే ఇప్పటి వరకు అది ఎక్కడ చర్చలో లేదు. ఎవరికి కనీసం బయటకు కూడా రాలేదు ఇప్పటి వరకు. ముఖ్యమంత్రి గారు 12 ప్రాణాలు అక్కడ పోయినాయి, దాన్ని కప్పిపుచ్చి మాంసం ముద్దలు మూట కట్టి బీహార్ జార్ఖండ్కు తోలిచ్చింది ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ రోజు ఇల్లంతకుంటలో జరిగినటువంటి ప్రమాదం ప్రపంచానికి తెలవకుండా పోలీస్ పహారాలోని మీడియా ఎవరిని పోకుండా అట్లా చేసిరు వీళ్ళంతా. వీళ్ళు దీని గురించి విచారణ చేయమని కోరుతూ ఉన్నారు. సిగ్గుండాలి ఏమన్నా కోరడానికి కూడా. మీరు చేసిన కార్యక్రమాలన్నీ అట్లా బడి ఉండగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా తన ఎఫర్ట్ అంతా పెట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వాళ్ళని బయటికి తీసుకురావడానికి తన ప్రయత్నం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఉంది. నేను అడుగుతా కేసీఆర్ గారు, ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కారణం మీరు కాదా?